వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వస్తున్నా. నేను ఈరోజు కొత్త కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే నన్ను చైర్మన్గా పెట్టి 10 మంది ముఖ్యమంత్రులు, అధికారులు అందరం కలిసి దీనికి విధి విధానాలు తయారు చేశాం. భారతదేశం స్వచ్ఛ భారతదేశం వైపుగా ముందుకు పోవాలని, అదే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడో నేను సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్లో చూశాను. సింగపూర్లో చూస్తే రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, అందరికీ ఆదాయం పెరిగింది. అది చూసిన తర్వాత హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమాన్ని, జన్మభూమి కార్యక్రమం, ఇంకో పక్క ఏదైతే పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీ ముందుకు వచ్చాను. నేను మాటల్లో చెప్పడం కాదు, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం. అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి, మేము రోడ్డు మీద చెత్తేస్తామంటారు. మీరు మనలో ఒక ఆలోచన విధానం రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనలో మార్పు రావాలి. ఇంట్లో చెత్త బయటేస్తాం, ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కుడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు నేను 1 సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,000 విలువైన 9,048 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం. మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త, తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని, అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది.